హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నాం మార్కెట్ బేరిష్ సైడ్ ఉంది. ఓన్లీ ఈ లెవెల్స్ 22,700 అండ్ 22,615 ఈ టూ లెవెల్స్లోనే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్న దాంట్లో మనం నిన్న డిస్కస్ చేసినాం. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఓపెన్ అవ్వడమే 22,699 మీద ఓపెన్ అయింది, అంటే 700 మీద. సో అంటే అంతకు ముందు రోజు పెట్టుకున్నాం ఏంటంటే 22,800 ఒక లెవెల్ ఉందని, బట్ అది సస్టైన్ కాలేకపోయింది. ఇక్కడ 22,766 దగ్గర బేసిక్ ఓపెన్ అయ్యి ఇది ఓపెన్ హై. ఇది మనం ఒక వీడియో సిరీస్ చేస్తున్నాం, దాంట్లో ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా ఓపెన్ హై వర్క్ అవుతుందని. అదొక 3-4 వీడియోస్ ఉంది. ఆ 3-4 వీడియోస్ తర్వాత మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఓపెన్ హైస్ అండ్ ఓపెన్ లోస్ ఎట్లా వర్క్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ ఓపెన్ హై ఉంది. బేసిక్గా ఎప్పుడైనా అంటే ఇండెక్స్లో ఎగ్జాక్ట్గా వర్క్ కాకపోవచ్చు, ఎప్పుడైనా కూడా మనకి 15 మినిట్ క్యాండిల్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత అంటే ఇది ఓపెన్ హై అని కనిపిస్తుంది. ఓపెన్ హై అంటే బేసిక్గా దీని మీద ఎక్కడైతే ఓపెన్ అయిందో ఓపెన్ అయిన దగ్గర నుంచి కింద పడిపోయింది అనమాట. అట్లాంటి వాటిని ఓపెన్ హై అన్నాం. సో ఎప్పుడైతే ఈ ఓపెన్ హై దగ్గరకు వచ్చిందా, సో మళ్ళీ మనం పుట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా పుట్స్ తీసుకున్న తర్వాత మనకేంటంటే సో డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. సో అదేవిధంగా ఇవాళ వన్స్ ఈ లెవెల్ మనం ఈ లెవెల్లోనే ఆడుతా అనుకున్నాం, కాకపోతే వన్స్ 22,700 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మనం అనుకున్న లెవెల్ 22,615 వరకు వచ్చేసింది. ఓకే, రైట్. సో నిన్న మనం చేసిన ప్రెడిక్షన్ రాంగ్ అయింది అండ్ రేపటి రోజున ఏం కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో కాబట్టి చాలా వొలటైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ అన్నా లేదంటే గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయ్యి సో మనకి ఒక వొలటైల్ మార్కెట్ రేపు కనిపించబోతుంది. అండ్ లేదంటే ఫుల్గా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వొలటాలిటీ కనిపించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బోత్ సైడ్స్ ప్రీమియమ్స్ని ఈడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వొలటాలిటీ కనిపిస్తుంది. ఒకవేళ అదే కనిపిస్తే మనం చూసుకోవాల్సిన లెవెల్స్ ఏంటి. ఫస్ట్ లెవెల్ వచ్చి ఇక్కడ 22,800, ఇది ఫస్ట్ లెవెల్. అండ్ కింద లెవెల్ వచ్చేసరికి మనకి 22,563 అండ్ 22,500. సో ఇవి మనకి మెయిన్. బట్ ఇంత మూవ్ వస్తుందా అంటే చెప్పలేం, బట్ రాకపోయే ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ వస్తే మాత్రం ఈ ప్లేస్లో వస్తే మనకి మనం పుట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒకవేళ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఇక్కడ మనం సిఈ సైడ్కి వెళ్ళొచ్చు, కాల్ తీసుకునే సైడ్ వెళ్ళొచ్చు. సో రేపు ఒకవేళ మార్కెట్ పాజిటివ్లో అయితే సో ఈ లెవెల్ మీదనే మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో మనం ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు, అంటే 22,764. ఇంకా అంటే మనం 22,800 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ అయితే మనకి ఇవి మనకి మెయిన్ సపోర్ట్స్ లెక్కనే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, నిఫ్టీ బేరిష్లోనే ఉంది. సో బేసిక్గా నిఫ్టీ బేరిష్లో ఉంది, బ్యాంక్ ఏమో బుల్లిష్లో ఉంది. సో కాబట్టి బోత్ ఆపోజిట్లో ఉన్నాయి. సో కాబట్టి వోల్టాలిటీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనం చూసుకోవాల్సినవి మెయిన్ సో ఇక్కడ 22,800 అండ్ 22,500. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ థింగ్. ఇక్కడ కూడా మనకి ఓన్లీ 3 లెవెల్స్ ఇచ్చినాం, అంటే ఇది 48,712 అన్నాం 17 అండ్ 48,300 అనుకున్నాం. బట్ అగెనెస్ట్గా ఇది దీని మీద క్లోజ్ అయింది, అంటే ఓపెన్ హై అయినా కూడా ఇది కూడా ఓపెన్ హై. సో దీని మీద క్లోజ్ అయినా కూడా మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చింది. సో 49,000 దగ్గర, అంటే 49,000 టచ్ కాలేదు, బట్ ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. సో రేపటి రోజు ఏం జరగవచ్చు, ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి. సో మనం చూడాల్సిన ఫస్ట్ లెవెల్ వచ్చి 49,000 అండ్ మనం ఒక 2-3 డేస్ నుంచి ఒక ఛానల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ ఛానల్ ఇది ఉంటుంది. సో రేపటి రోజున ఈ ఛానల్లో, అంటే ఈ ఛానల్ ఎక్కడ టచ్ చేసినా కూడా మళ్ళీ మనం ఒక డౌన్ సైడ్కి మనం పుట్ని తీసుకోవచ్చు. లేదు డౌన్ సైడ్కి వచ్చింది అనుకున్నాం, డౌన్ సైడ్కి వచ్చినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ 48,311. ఇంకా బెస్ట్ అనేసరికి 48,161.
థ్యాంక్ యూ.